లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. ఎవరు విచారణ చేసినా నిజాలు తేలుతాయని ఆయన చెప్పారు. కోర్టు తీర్పును వైసీపీ వాళ్ళు వక్రీకరిస్తున్నారని మండిపడుతున్న కేంద్ర మంత్రితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. సంబంధించి బీజేపీ స్టాండ్ ఏంటి అనే దానికి సంబంధించి కూడా కేంద్ర మంత్రి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రజెంట్ ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేసింది. ఇద్దరు సిబిఐతో అలాగే ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వంతో కమిటీ వేసింది కదా. విచారణలో ఏం తేలుతుంది అనేది ఎంక్వైరీలో ఉండగా మనం మాట్లాడాల్సినటువంటి విషయం లేదు. అది నిజానిజాలు దాంట్లో తెలిస్తే వాస్తవాలను మనం అంతా అంగీకరించాలి. అంటే ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి సార్. నిన్న పవన్ కళ్యాణ్ తిరుపతిలో మాట్లాడటం కానీ, వైసీపీ అధినేత జగన్ మాట్లాడటం కానీ, అలాగే మీ చీఫ్ పురంధేశ్వర్ గారు మాట్లాడటం కానీ, ఇట్లా రకరకాల విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూ ఉన్నాయి కదా. సరే, జగన్ గారి ప్రభుత్వం రాష్ట్రంలోకి అధికారంలో వచ్చాక విమర్శలకు అర్థం లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో రాజకీయ విమర్శ కింద కాకుండా వ్యక్తిగత విమర్శలుగా కుటుంబాలకు సంబంధించి కుటుంబ సభ్యుల మీద విమర్శలు చేయటువంటి సాంప్రదాయానికి వైసీపీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం, వైసీపీ పార్టీ శ్రీకారం చుట్టింది. ఈవేళ కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈవేళ ఏ విషయం అయినా సుప్రీంకోర్టు మాట్లాడినా, లేకపోతే ఎంక్వైరీ కమిటీ నిజానిజాలు తీర్చినా వాస్తవాలు బయటకు వస్తే వాస్తవాలు అందరూ అంగీకరిస్తాం. సార్, రైల్వే జోన్ ఎప్పుడు శంకుస్థాపన చేయబోతున్నారు? చంద్రబాబు గారు ఢిల్లీ నాకు తెలియదండి. రైల్వే జోన్ విషయం ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ విషయం సంసిద్ధంగా ఉంది. అయితే గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైఫల్యం ఉందో అక్కడ రైల్వే జోన్కి అవసరమైనటువంటి ల్యాండ్ ఇవ్వడంలో విఫలమైంది కాబట్టి రైల్వే జోన్ ఆలస్యమైంది. కొత్త ప్రభుత్వం చక్కటి ల్యాండ్ని అక్కడ కేటాయించడానికి సంసిద్ధ వ్యక్తం చేయడం, ఇంకా రైల్వే జోన్ విషయం క్లోజ్ అయిందండి, ఆల్రెడీ శాంక్షన్ లేదు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే గత వైసీపీ సర్కార్ పూర్తి స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేయడంలోనే కీలక పాత్ర పోషించింది. అభివృద్ధి అంటే ఏంటో ఆ పార్టీకి తెలియదు. అలాగే ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించి ఈరోజు వెలువరించిన తీర్పుని పూర్తి స్థాయిలో స్వాగతిస్తాం. విచారణ చేస్తే నిజాలు తెలుస్తాయి. వైఎస్ఆర్సీపీ చేసిన విమర్శలు పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పి కూడా కేంద్ర మంత్రి అంటున్నారు.